ఈరోజు కౌతాళ మండలం మేడగనూరు గ్రామంలో ఈరోజు వాల్మీకుల ఐక్యత గురించి వాల్మీకుల సమావేశం మేడగనూరు నదితాగి గ్రామ ప్రజలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ మేడగనూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు వాల్మీకి బోయల శంకారావం పూరించి మళ్ళీ ఉద్యమాలకు నాంది పలకనాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని పోయినసారి అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది కాబట్టి ఈసారి తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మన వాల్మీకులను ఎస్టీలాగా గుర్తించేంత వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం వాల్మీకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాల్మీకుల సమావేశం ఈరోజు నుంచి గ్రామాల పర్యటన, మండలాల పర్యటన, నియోజకవర్గ పర్యటన, తర్వాత పక్కల నియోజకవర్గాల పర్యటన, తర్వాత జిల్లా పర్యటన, ఇలాగా చేస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ ముందుకు పోవాలనేది మా ఉద్దేశం. మేము గత 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అది కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు మేము విశ్రమించాం. తప్పకుండా దీన్ని పోరాటం ద్వారా కానీ లాబింగ్ ద్వారా కానీ మేము చేసి తీరుతాం. తప్పకుండా మేము 2 విధాలుగా ట్రై చేస్తాం. ఈసారి మా వాల్మీకుల జనాభా ఏమిటో, జనసంఖ్య ఏమిటో, మన వాల్మీకి సింహగర్జన ద్వారా ఒక 3 లక్షల మందిని కలిపి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఆ మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా, లోకేష్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని అనుకున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము జనాభా కూడగట్టాలంటే ప్రజల్ని, వాల్మీకుల బోయలని చైతన్యపరిచి, గ్రామాన చైతన్యపరిచి మనము అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మంత్రాలయం నియోజకవర్గాల్లోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నారు. అయినా మనము ఇంకా వెనుకబడే ఉన్నాం. ఇంకా ఎక్కువ 40 సంవత్సరాలుగా నేను ఇప్పుడు కొంతవరకు వాల్మీకుల అంటే ఏమిటో, వాల్మీకుల ఐక్యత అంటే ఏమిటో, వాల్మీకులు ఎంత జనాభా ఉన్నారు అని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు గుర్తించింది. ఆ గుర్తించినందువల్లనే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారు, గెలిపిస్తున్నారు. మన వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు కూడా అవుతున్నారు. ఈసారి మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది కనుక తప్పకుండా ఈసారి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనం నిద్రపోం. అవిశ్రామంగా మనం కృషి చేద్దాం. నిరంతరంగా పోరాటం చేసి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనము ఈ పోరాటాన్ని ఆగదని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుతున్నాను. తప్పకుండా మేము ఎస్టీలుగా గుర్తించేంత వరకు ఈ పోరాటాన్ని చేస్తాం, చేసి తీరుతాం. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు ఈ పోరాటం ఆగదని మీకు మరొక్కసారి తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తుంది.